పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడుతున్నారు. హబక్కూకు అంటే ఒక రైతు. మరి పామర్లను కూడా దేవుడు వాడుకున్నాడు. యాకోబు మరి యొక్క హబక్కూకు. చాలామంది పామర్లు ఉన్నారు, అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. పేతురును కూడా అలాగే మరి యొక్క హబక్కూకును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. హత్తుకొనుట ఒక రైతు అయినప్పటికీ క్రీస్తుని హత్తుకున్న రీతిగా ఉండేవాడు హబక్కూకు. అయితే ఆయన జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆయన మరి యేసు ప్రభు దేవుణ్ణే అంతే సంతోషించాడు, కానీ చింతించినట్టు మరి 3వ అధ్యాయంలో ఎక్కడా కనపడతలేదు కదండి. దొడ్డులో పశువులు లేకపోయినా, చేలో పైరు లేకపోయినా, ద్రాక్ష చెట్లు కాయకపోయినా, ఒలివ మొక్కలో పూయకపోయినా, ఏదేమైనప్పటికీ నేను యెహోవా యందే నేను ఆనందిస్తున్నానని మరి వాక్యం సెలవిస్తుంది. మరి మనము ఎవరి యందు ఆనందించాలంటే యెహోవా యందే ఆనందించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటుంది? మీరు ఎల్లప్పుడూ ఆనందించుడు, మరలా చెప్పుదును మీరు ఆనందించుడు. ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే మరి చాలామంది కుటుంబాల్లో చూస్తాను నేను, 4 కార్లు ఉంటాయి, 4 కేజీలు బంగారం ఉంటుంది, 4 ఇల్లులు ఉంటాయి, కానీ ఆనందం ఉండదు. ఆనందం ఎక్కడ ఉంటుందంటే క్రీస్తులోనే ఉంటుంది. మనకి ఏమున్నా లేకపోయినా దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరిశోధిస్తాడు. అలాంటప్పుడు కూడా యోబు దేవుడు విడిచిపెట్టలేదు, యథార్థత వదిలిపెట్టలేదు. హబక్కూకు కూడా అంతే. చేలో పైరు లేకపోయినా, పశువులు లేకపోయినా, ఏది లేకపోయినప్పటికీ నేను యెహోవా యందే ఆనందిస్తున్నానని ఆయన చెప్తున్నాడు. మరి ఇంకేం చెప్తున్నాడంటే ఆయన ప్రభువు యెహోవా మరి నాకు బలము. మన బలం ఎక్కడ? ఆయన యొద్దే ఉంది. శక్తి గల దేవుడు కాబట్టి మన బలము మన శక్తి ఆయనే. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నన్ను నడిపించును, నిలవబెట్టును కదా. ఆ శక్తిని పొందుకున్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉన్నట్లయితే సొమ్మసిల్లిపోయిన వారిని లేపే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు. ఆయన నమ్మి మనం ఆయన యందు విశ్వాసం ఇచ్చి ఆయన యందు ఆనందించినప్పుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీ పట్ల నీ యొక్క కోరికలను, నీ ఆశను నెరవేర్చి తృప్తిపరిచే దేవుడు. మరి హబక్కూకులాగా మనము కూడా ఉందామండి. ప్రార్థిద్దాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్నమేష్ గురించి మీరు అందరూ ప్రార్థించండి. ఆమేన్.